అందరికీ నమస్కారం. మహాకవి శ్రీశ్రీని గురించి తెలియని వారెవ్వరు? ఆయన అరుదైన రచనా శైలికి అభిమానులు కాని వారెవ్వరు? సామాన్యుడి జీవితాన్ని ప్రతిబింబిస్తూ, భవిష్యత్తును ఊహిస్తూ ఆయన రాసిన ఎన్నో కవిత్వాలు మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తాయి. 1966లో రాసిన 'ఖడ్గ సృష్టి'లోని 'శరశ్చంద్రిక' అనే అద్భుతమైన నవలను ఈరోజు వీడియోలో మీకు వినిపిస్తాను. నవీన విశ్వవిద్యాలయాల్లో పురాణ కవిత్వంలాగా, శ్రవణ యంత్రశాలల్లో శాస్త్రీయ సంగీతంలాగా ఇలా వచ్చావేం వెన్నెలా, ఎలా వర్ణించను నిన్ను? మహాకవులు లోగడ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాలా? ఏదో కాస్త భాషా జ్ఞానం, ఇంతో అంతో ఛందస్సంపద, ఐదో పదో అలంకారాలు, అరో అందులో సగమో ఆవేశం, ఇలాంటివే ఏవో పోగేసి ఇదివరకు నిన్నెప్పుడు చూడనట్టు, ఇవ్వాళే కొత్తగా కనిపెట్టినట్టు ఏమని వర్ణించను నిన్ను? ఏది రాసినా ఏం లాభం, ఇదివరకెవడో అనే ఉంటాడు, బహుశా అన్నదేదో నాకన్నా బాగానే అనుండొచ్చు. అలాంటప్పుడు మళ్ళీ కలం కాగితం మీద పెట్టి కళంకం లేని తెల్లదనాన్ని ఖరాబు చేయడం ఎందుకు? అనాది నుంచి నువ్వు అంతమంది కవులకి ఉపాధేయ వస్తువుగా నిలిచి ఉపకారం చేశావు. అలాగే నేను ఒకప్పుడు రొమాంటిక్ ప్రపంచంలో పడి అమాయకంగా నీ బ్యూటీ అభివర్ణించాను వృత్తాలలో. ఇవాళ మళ్ళీ అలాగ ఎలా రాయగలను నేస్తం? 20వ ఏడు నాకు మళ్ళీ ఎలా వస్తుంది చెప్పు? అంచేత నీ గురించి అనవసరావేశాలు పెంచి అన్యాపదేశంగానో లేదా అర్ధాంతరన్యాసంగానో సొంత కోపాలేవో పెట్టుకొని పంతాలు పట్టింపులు పట్టుకొని ఎవ్వరిని ఈ వ్యవహారంలో ఇరికించదలుచుకోలేదు నేను. ఇంతకీ ఆవేశాలకేముంది? ఎవడి బతుకువాడు బతుకుతున్నాడు. ఎంతగా ఎడంగా ఉన్నా, ఎంతగా పై భేదాలున్నా, ఎంతగా స్వాతిశయం పెరిగినా, ఎంత బలందనం జపం పెరిగినా, అంతరంగం మట్టడుగున మాత్రం అంతమంది మీ మానవులమే. అంచేత ఓ చందమామ, అందమైన ఓ పూర్ణసోమ, సముద్రం మీద అరణ్యం మీద సమానంగా ప్రకాశించే సౌందర్యాభిరామ. అదిగో మళ్ళీ కవిత్వం. అనుకున్నాను మొదటే నేను, వెన్నెల పేరెత్తితే చాలు వెర్రెత్తిపోతుంది మనసు అన్నట్టు ఏమిటి చెప్పమా అందామని అనుకున్నాను. ఏమీ లేదని ఎంతసేపు చెబుతున్నాను. చెప్పొచ్చేదేమిటంటే చెప్పడానికి ఏమీ లేదని. అంతమందికి అన్నీ తెలుసు, అదే మన అజ్ఞానం. ఎవడో చెబితే వినే రోజులు ఏనాడో వెళ్ళిపోయాయి. ఇంకా ఏదో చెప్పాలని ఎందుకీ ఉబలాటం? అసలు నిజం ఏమిటంటే ఎవడికి ఏమీ తెలీదు. ఇలా ఎందుకొచ్చామో, ఇక్కడెంతసేపుంటామో, ఎక్కడ్నుంచి వెళ్ళేదెక్కడికో, ఎల్లుండి ఏ తమాషా జరుగుతుందో ఎవ్వడూ చెప్పలేడంటే నమ్మండి, చెబితే మాత్రం నమ్మకండి. కాళ్ల క్రింద భూమి కరిగిపోతున్నప్పుడు, పూర్వం వేసిన పునాదులు కదిలిపోతున్నప్పుడు, మనిషికి మధ్య మాయపొరలు కప్పినప్పుడు, మనసుకి మధ్య మంచు తెరలు కమ్మినప్పుడు, ఏ నక్షత్రానికి తగిలించాలి ఈ మన విషాద శకటాన్ని? ఎవరు మళ్ళీ అతుకుతారు ఈ విరిగిన జీవిత సకలాల్ని? అంతా అగమ్యగోచరం, అంతా అరణ్యరోదనం. ద్వేషం ఇచ్చే పర్సంటేజీ ప్రేమం ఎలా ఇవ్వగలదు? కష్టపడి ఆర్జించిన స్వాతంత్ర్యం గద్దలు తన్నుకుపోతాయి. కంచిమేక పాపం ఎప్పుడూ కసాయివాణ్ణే నమ్ముకుంటుంది. ఇంతకీ ఈ భూమికి ఏమాత్రం ఈడొచ్చిందని? సగటు మానవుడి వయస్సు 11, 12. ఈ కుర్రాళ్ళని చూసి ఎందుకలా నవ్వుకుంటావు? మబ్బు తునక జేబురుమాలు మాటు వేసుకొని జాబిల్లి. మానవుడు పెరుగుతున్నాడు, పరిసరాలను అర్థం చేసుకుంటున్నాడు, ప్రకృతి శక్తులను జయిస్తూ ఘన విజయాలు సాధిస్తున్నాడు. ఏదో నిరాశగా నేనింతసేపు వాగాను కదూ. ఇంకోవైపు నుంచి చూస్తే ఎంత వెలుగు కనబడుతుందో ఏమో. బహుశా త్వరలో మీ ఇంటికే రావచ్చు మేము. స్వాగతం ఇస్తావు కదూ. ఆతిథ్యానికి అర్హులమేమేము. చంద్రమండలానికి ప్రయాణం సాధించరాని స్వప్నం కాదు. గాలికన్నా బరువైన వస్తువుని నేల మీద పడకుండా నిలబెట్టలేదు. పరమాణువు గర్భంలోని పరమ రహస్యాలు మహాకాశ వాతావరణంలోని
మర్మాలు తెలుసుకున్నాక సరాసరి నీ దగ్గరికే ఖరారుగా వస్తాంలే. అప్పుడు మా రాయబారుల్ని ఆదరిస్తావు కదూ నువ్వు. చిరకాలం అజేయంగా ఉన్న ఎవరెస్టు ఇటీవలే లొంగింది. చికిత్స లేదనుకున్న వ్యాధులు చిత్తగిస్తున్నాయి. పరారి పదార్థం విజ్ఞాన శాస్త్రం అమోఘంగా వికసిస్తోంది. ప్రాణం స్వభావం ఏమిటో పరిశోధనలు సాగుతున్నాయి. మహానదుల గమనాలు మళ్లించగలుగుతున్నాం. ఉత్తర ధ్రువంలో వ్యవసాయం ఒకప్పుడు జరిగి తీరుతుంది. సంహారం, సంగ్రామం అంటే జనంలో అసహ్యం పుట్టింది. ప్రశాంతంగా జీవించాలని ప్రజలంతా ఆశిస్తున్నారు. ఇది మా భూలోకం కథ. ఇది మానవుడి ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇందులో అతిశయోక్తులేవీ లేవని ఎవరైనా ఒప్పుకుంటారనుకుంటా. అంతా బాగానే ఉందని, అంతా సుఖంగానే ఉన్నారని అన్నానంటే మాత్రం అది అబద్ధమే అవుతుంది. జనాభా లెక్కలు నాకు సరిగ్గా తెలియవు, కానీ దరిద్రాల శాతం ఇంకా చిరాకు కలిగిస్తూనే ఉంది. ప్రపంచం మొత్తం మీద భయం పెత్తనం చేస్తోంది. ఇరుగువాడు పొరుగువాణ్ణి చూసి ఎందుకో బెదిరిపోతున్నాడు. ఇక్కడ మా భారతవర్షంలో ఎక్కువగా కబుర్లే గాని సమాజ స్వరూపం మార్చే సాహసం కనిపించకుండా ఉంది. మొన్ననే ఆంధ్ర రాష్ట్రం పుట్టినరోజు పండగ చేసుకుంది. 12 నెలల అభ్యుదయం పర్యాలోకనం చేసుకుంది. ఏడాదిలో ఏమవుతుంది, ఇంకా కొన్నాళ్ళాగమంది. చెల్లా చెదురైన తెలుగువారంతా తెల్లబోయి చూశారు. ఇవన్నీ చెప్పుకుంటూ ఎందుకు నిన్ను విసిగించడం శశి? ఇప్పటికే ఆలస్యమైంది. ఇంతటితో విరమించనా? చంద్రునికో నూలుపోగన్న సామెత ఉండనే ఉంది. తీసుకో ఈ దారంలాంటి తేలికైన గీతాన్ని. ఇంతకు ముందే చెప్పానుగా ఏమీ పెగల్లేదని. ఇలాంటివెన్నో నువ్వు ఇదివరకు వినే ఉంటావు. శరత్కాల గగనంలో చందమామ కనిపిస్తే సరదాగా కొంతసేపు సంభాషణ సాగించా. సంతాపం కొంతసేపు, సంతోషం కొంతసేపు. సాగించిన సంభాషణలో సారాంశం మరేముంది? ప్రసంగవశాత్తు ఏ ప్రగల్భాలు పలికానో, అసందర్భమైన ఏ అడ్డదారి తొక్కానో వెనుదిరిగి చూసుకునే అలవాటే లేదు నాకు. అరనిమిషం దాటేసరికదే నాకు గత శతాబ్ది. కావున ఓ జాబిల్లి, రాబోయే యుగంలో కాలక్షేపం చేద్దాం. కలుస్తావుగా మళ్ళీ? అప్పుడు బహుశా నాలో అరాచకం పోతుందనుకుంటా. ఇప్పుడు బాధిస్తున్న హృదయ వేదనలుండవనుకుంటా. శాఖాచంక్రమణం మాని చెప్పేదేదో సూటిగా, బల్లగుద్దిన మాదిరిగా, కుండలు బద్దలు కొట్టిన బాపతుగా, ఈ నీళ్లు నమలడం లేకుండా, ఈ కాళ్ళు తడబడడం లేకుండా, స్పష్టంగానే కాకుండా శ్రావ్యంగా, స్వచ్ఛంగానే కాకుండా సమగ్రంగా రాబోయే యుగంలో గుండెలు విప్పి మాట్లాడుకుందాం. మినహాయింపులు లేని, క్షమాపణలు లేని సౌందర్యవంతమైన ఆ స్వర్ణయుగంలో. ఏం చేతనంటే భవిష్యత్తు మీదే ఎప్పుడూ నా నిఘా ఉంటుంది. ఇవాళ కంటే రేపే ఎంతో బాగుంటుందంటాను నేను. వెళ్ళు జాబిల్లి వెళ్ళు. కవులను కదిలించడం అంటే కాలం డొంకంతా అమాంతంగా కదిలించడమే అవుతుంది. స్వయంగా నీతో మాట్లాడి చాలా కాలమైంది. అందుకే అవ్యక్తంగా అయినా ఆప్యాయంగా మాట్లాడుతున్నాం. ఎలాగైనా నువ్వు మాకు ఏకరక్త బంధుడివి. నీతో కాకపోతే ఎవరితో మా ఘోషలు చెప్పుకోవాలి? వెళ్ళు జాబిల్లి వెళ్ళు. నిర్మలమైన నీ వెన్నెల కురిపిస్తూ, మనోహరమైన సంగీతం వినిపిస్తూ ప్రయాణించు శశి, ప్రయాణించు. ఇదిగో మాట, ఈ ప్రపంచంలో ఇంకా ఎందరో అభాగ్యులున్నారు. పలకరించు వాళ్ళని చల్లగా. ధైర్యం చెప్పు వాళ్ళకి మెల్లిగా. ఆసుపత్రి కిటికీలోంచి నీ కిరణాలను జాలుగా పంపించి వ్యాధిగ్రస్తులు పాలిపోయిన కపోలాలను జాలిగా స్పృశించడం మరిచిపోకు. జైళ్లలో ఉన్నారు కొందరు, వాళ్ళని ఓదార్చక తప్పదు సుమా. నేరాలు చేశారు నిజమే, అందుకని ఆంక్షంగా చూడకేం. మురికి గుడిసెల్లో నివసించే పరమ దరిద్రుల నుదుటి మీద ఏ కన్నంలోంచో జాగా చేసుకుని ఎలాగైనా పరామర్శ చేస్తావు కదూ. ఇదిగో జాబిల్లి, నువ్వు సముద్రం మీద సంతకం చేసేటప్పుడు గాలి దాన్ని చెరిపేయకుండా కాలమే కాపలా కాస్తుందిలే. ఈ వీడియో మరొక్కసారి శ్రీశ్రీ గారి కళాన్ని గుర్తు చేసిందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.